హాయ్ అండి, ఈరోజు మంచి రుచికరమైన పన్నీర్ కర్రీ అయితే నేను చేస్తున్నాను. పన్నీర్ కర్రీ కోసం పెరుగులోని ఉప్పు, కారం, బేసిక్ మసాలాలన్నీ వేసి రెడీగా పెట్టుకున్నాను. ఇది వచ్చి టమోటో, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, కాబూలి శనగలు కూడా వేయాలనుకుంటున్నాను. కాబూలి శనగలు కూడా ఉడికించాను. ఇది నువ్వుల పొడి. ఇది ఈ కర్రీలో కాదు, చిక్కుడుకాయల ఫ్రైలోని నువ్వుల పొడి కనుక వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎలాగ చలికాలం కాబట్టి నువ్వులు ఎక్కువగా తినాలంటారు పెద్దవాళ్ళు. ప్రతి వంటకంలోని నువ్వుల్ని పొడిగా వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఆరోగ్యానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే నేను పన్నీర్ కర్రీ ఎలా చేశానో చూపిస్తాను. ఉల్లిపాయలు బాగా వేయించుకున్న తర్వాత టమోటో, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్లన్నీ 1 బై 1 వేసుకొని బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎంత బాగా ఫ్రై అవుతే మనం వండుకునే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. గ్రేవీ అంత బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత నీళ్ళు వేసుకున్నాను. మనం ఏ కర్రీ చేసినా కూడాను మనం వేయించిన దాంట్లోనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు బాగా వేయించిన తర్వాత నీళ్ళు వేసి అందులోని కాబూలి శనగలు, పన్నీర్ కూడా వేసాను. కసూరి మేతి కూడాను కొంచెం బాగా వేడి చేసుకొని కర్రీలోనే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కదా, సూపర్ టేస్ట్గా ఉంటుంది. కసూరి మేతి వేయడం వల్ల సూపర్ స్మెల్ వస్తుంది. కర్రీ కూడా చాలా బాగుంటుంది. వీడియో చూసారు కదా, నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.